సంతోషానికి మందు కొట్టడమే ఒక సాధనమైతే ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆనందం ఇండెక్స్ అద్భుతంగా ఉన్నట్టు 100కి 90% ఉన్నట్టు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ తాగుడు క్రమక్రమంగా పెరిగింది. ఇది ఆంధ్రజ్యోతి వరుస కథనాల్లో దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నది. మందు బాబోయ్ అంటూ మందు బాబులోయ్ అంటూ మహిళల్లో ఈ సంస్కృతి తక్కువ, పురుషులు 31.2% మంది తాగేస్తున్నారు. 100కి 31 మంది తాగేస్తున్నారు. మహిళలు మాత్రం 0.2%. వాళ్ళకి శాల్యూట్ చేయాలి. జాతీయ కుటుంబ సర్వే చెప్తున్నటువంటిది సగటున నెలకి 10 క్వార్టర్లు తాగుతున్నారట. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా తాగుతున్నారు అన్నటువంటిది ఈ జాతీయ వైద్య సర్వే చెప్తున్నటువంటి లెక్క. దాని ప్రకారం చూసుకున్నప్పుడు విపరీతమైనటువంటి తాగుడు నడుస్తోంది. ఒకప్పుడు మద్యపానాన్ని చెడు వ్యసనంగా భావించేవాళ్ళు రాను రాను ఇది ఫ్యాషన్గా మారిపోతుంది. తాగేవాళ్ళ శాతం పెరుగుతుంది. మన రాష్ట్రంలో మద్యం తాగేవాళ్ళంతా మగవాళ్ళే. ప్రస్తుత రాష్ట్ర జనాభా దాదాపు 5.4 కోట్ల మందిలో 31.2% మంది అంటే 1,56,00,000 మంది పురుషులు మందు అవుతున్నారు. మహిళల విషయానికి వస్తే కేవలం 0.2% అంటే దాదాపు 1,00,000 మందికి మాత్రమే మద్యం అలవాటు ఉంది. మన దేశంలో ఈశాన్య మరికొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యం తాగే సంస్కృతి చాలా తక్కువ. జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక విషయాన్ని వెల్లడించింది. 2019-21 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళలో మద్యం వినియోగం మీద చేసిన సర్వే నివేదిక ఇటీవల విడుదలైంది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు మందు తాగే సంస్కృతి ఎక్కువగా ఉందట. అరుణాచల్ ప్రదేశ్ లేక 17% మంది మహిళలు మందు కొడుతున్నారు. ఆ తర్వాత సిక్కింలో 14.8, అస్సాంలో 5.5, త్రిపురలో 4.3% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. తెలంగాణలో కూడా మద్యం సేవించే మహిళలు ఎక్కువ ఉన్నారు. 4.9% మంది అంటే 100లో 5 మహిళలు తాగుతున్నారు. గోవాలో 4.8% అంటే వాళ్ళు కూడా 100కి దాదాపు 5. లడాఖ్లో 3.6% మహిళలకు మందు అలవాటు ఉన్నట్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు మాత్రం మహిళలు అతి తక్కువ తాగుతున్నారు. రాష్ట్రంలో 1.5 కోటికి పైగా మందు అలవాటు ఉన్న మద్యం అమ్మకాల ఆధారంగా చూస్తే అందులో 3/4 మంది మాత్రమే రోజు మందు తాగే అవకాశం కనిపిస్తోందట. 1 కోటి మందికి పైగా వారానికి ఒకసారి లేదా ప్రత్యేక సందర్భంలో మాత్రం మందు తాగుతున్నట్టు అంచనా ఇస్తున్నారట. వీళ్ళని కూడా తాగిపిస్తే పోతుంది 1.5 కోటి మందిని కూడా. రాష్ట్రంలో నెలకు సగటు 34 లక్షల కేసులు లెక్కరమ్మడవుతుంది. ఒక్కో కేసులో 48 కోట్ల సీసాలు ఉంటాయి. ఈ లెక్కను మొత్తం 16.32 కోట్ల క్వార్టర్లు అమ్ముడుపోతున్నాయి. తాగే వాళ్ళ సంఖ్య 1.57 కోట్లు పోల్చి చూస్తే సగటు నెలకు 10.5 క్వార్టర్లు తాగుతున్నారు. కానీ వాళ్ళలో రోజు మందు తాగేవాళ్ళు, అందులో రోజుకు 2 క్వార్టర్లు తాగే దినసరి కూలీలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు దాదాపు 50 లక్షల మంది ఉంటారని అంచనా. మరో 1 కోటి మందికి పైగా అప్పుడప్పుడు మందు తాగుతున్నారట.